నిన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. జరగలేదు అని నేను చెప్తున్నాను. నేను దీని మీద బహిరంగ చర్చకు సిద్ధం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఆయన్నే చెప్పమనండి, డేట్ ఆయన్నే చెప్పమనండి, ప్లేస్ కూడా ఆయన్నే చెప్పమనండి అంటే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేటు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ నారా లోకేష్ గారు కూడా యాస్టీజ్గా అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికే వదిలేసి ప్లేసు, డేటు అండ్ టైము ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికే వదిలేసి బహిరంగ చర్చకు సిద్ధం అని సవాలు విసిరారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం. నిజంగా మెగా డిఎస్సిలో అక్రమాలు నిజమైతే దానికి సంబంధించిన ఆధారాలన్నీ పట్టుకొని లోకేష్ ముందు సవాలుకి వెళ్ళాలి. వాళ్ళిద్దరూ కూర్చుంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు లోకేష్ గారు కూర్చొని జరిగాయని ఆయన చూపించాలి ఆధారాలు, జరగలేదని ఈయన చూపించాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఎవరు చెప్పేది నిజమనే క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ లోకేష్ గారు గతంలో కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. ఇది సెకండ్ టైం. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందుకు పోయి మళ్ళీ విసిరారు లోకేష్ గారు. సహజంగా ప్రతిపక్షాలు సవాలు విసురుతూ ఉంటాయి. నీకు దమ్ముంటే రా, నీకు ఆధారాలు చూపిస్తాం, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో మరి అని చెప్పేసి ప్రతిపక్షాలు సవాలు విసురుతుంటాయి. కానీ ఇక్కడ రివర్స్లో అధికార పక్షం సవాలు విసురుతుంది, నిరూపించి రామని. ప్రతిపక్షాలు వేయాల్సిన సవాల్ని అధికార పక్షమే వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు విసిరాల్సిన సవాల్ని లోకేష్ గారే విసురుతున్నారు. ఇది ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా గనక అవకతవకలు జరిగి ఉంటే, దానికి సంబంధించిన ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నిరూపించి లోకేష్ని రిజైన్ చేయమని అడగాలి. అడుగుతారా? అడిగే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి అసలు? ఉంటే ఎప్పుడో న్యాయ పోరాటం చేసి ఉండేవాళ్ళు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాలును తీసుకోడు. తీసుకుంటే ఆయన నాలెడ్జ్ బయటపడిద్ది. తీసుకుంటే ఆయన దగ్గర విషయం లేదన్న విషయం మనకు అర్థమైపోద్ది. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయడు.